హలో ఫ్రెండ్స్, యాప్ పేరు వచ్చి ఎక్స్ట్రా పే అనమాట. ఈ యాప్ నుంచి మీరు ఎలాంటి ఎర్నింగ్ అయినా చేయవచ్చు. ఇప్పుడు ప్రొడక్ట్స్ షేర్ చేసి అయితే ఎర్నింగ్ చేయవచ్చు అనమాట. ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్ అలాంటివి. అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రా పే యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన ఇక్కడైతే మీరు సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీరైతే మీ ఫోన్ నెంబర్ లేకపోతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి సైన్ అప్ చేసుకోండి. ఇక్కడ వచ్చి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడంతా మీకు క్లియర్ కట్గా చూపిస్తారు. ఇక్కడ వచ్చి ట్రెండింగ్ స్టోర్స్, దానికి మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎంత పర్సెంట్ వస్తుంది అనేది చూపిస్తారు అనమాట. మీషో, రియల్మీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ మొత్తం ఇవైతే 200 ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఇస్తారనమాట. మీరు దీంట్లో ఏదైనా షేర్ చేయవచ్చు. దీంట్లో బ్యాంకింగ్ సెక్టర్స్ మొత్తం ఉంటాయి. అవన్నీ మీకు ఏది కావాలంటే అది షేర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ప్రాఫిట్ అనేది క్లియర్ కట్గా చూపించేస్తారు. అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో షేర్ చేస్తే ఎంత పర్సెంట్ వస్తుంది, మీషోలో ఎంత పర్సెంట్ వస్తుంది, అది క్లియర్ కట్గా అయితే దీంట్లో అయితే ఉంటుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్ వస్తే షేర్ చేయాలంటే ఇప్పుడు కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడైతే ప్రొడక్ట్స్ అయితే మీకు చూపిస్తారు. ఇవి వచ్చి మీషోలో, ఇక్కడ ప్రైస్ కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. ఏం లేదు, ఇక్కడ షేర్ ఉంది కదా, షేర్ ఆన్ దాన్ని క్లిక్ చేసినామా మీరు వాట్సాప్ గ్రూప్లోకి, టెలిగ్రామ్ గ్రూప్లోకి షేర్ చేస్తే ఆ లింక్ ఓపెన్ చేసి వాళ్ళు బై చేస్తే వాళ్ళు బై చేసినందుకు మీకైతే కమిషన్ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఇచ్చుంటారు టుడే ట్రెండింగ్ మొత్తం ఇక్కడే వస్తాయి అన్నమాట. చూడండి, ఇలాగైతే ఉంటుంది. ఇంకా మీరు మీ వేరే ప్రోడక్ట్ని మీరు షేర్ చేయాలంటే ఇక్కడ మేక్ లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇన్పుట్ లింక్లో మీ కాపీ చేసిన లింక్ పేస్ట్ చేస్తే చాలు వచ్చేస్తుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తున్నా. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఇప్పటికీ శాంపుల్కి ఏదో ఒక ప్రోడక్ట్ అయితే మీకు శాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది. మానిటర్ అయితే నేను క్లిక్ చేసినాను. ఇదైతే ఇప్పుడు నేను నా ఫ్రెండ్కి షేర్ చేయాలి. పైన షేర్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి కాపీ లింక్ చేసుకోవచ్చు. లేదంటే స్క్రోల్ చేస్తే ఇక్కడ మేక్ ఎర్నింగ్ ఉంది కదా, అది క్లిక్ చేసినా డైరెక్ట్గా యాప్ల నుంచి పోతుంది. ఇప్పుడు నేనైతే కాపీ లింక్ చేసిన, లింక్ అయితే కాపీ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ట్రా పే యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ మేక్ లింక్లో ఇన్పుట్ లింక్ దగ్గర కాపీ చేసిన లింక్ పాస్ట్ చేసి కన్వర్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే చాలు. ఆ లింక్ అయితే కన్వర్ట్ అయిపోయి మీ లింక్ మీద జనరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కన్వర్ట్ అయిన లింక్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి వాట్సాప్లో. ఆ లింక్ని క్లిక్ చేసి వాడైతే బై చేసినారైతే మీకైతే కమిషన్ అయితే ఈ యాప్లో వస్తుందన్నమాట. ఇక్కడ మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్, టెలిగ్రాము, ఇన్స్టాగ్రాము దేంట్లైనా మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఎవరికి ఒక్కొక్కరి షేర్ అయితే చేస్తాను ఈ విధంగా అనమాట. ఇక్కడ మీ ఎర్నింగ్ చూసుకుంటే ఇక్కడ వచ్చి నాకు 193 అయితే ఎర్నింగ్ ఉంది. ఇది వచ్చి రిఫరెంట్ ఎర్నింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది వచ్చి నా ఎర్నింగ్ 193 రూపీస్. రీడబుల్ అమౌంట్, టోటల్ ఎర్నింగ్, పెండింగ్ అమౌంట్. దీనిలో నేను వర్క్ చేసింది అయితే చాలా అంటే చాలా తక్కువ. శాంపుల్గా అయితే మీకు ఇప్పుడైతే చూపించినది. మీరు ఇది విత్డ్రా కావాలంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ మంత్లో ఎంత ఎర్న్ చేశారు, ఏ డేట్లో ఎంత క్లిక్స్ వస్తున్నాయి, ఎంతమంది ఓపెన్ చేసినారు మీ లింక్, మొత్తం ఇక్కడే మీకు హిస్టరీ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా యాక్టివిటీస్. ఒక లింక్ని ఎంతమంది క్లిక్ చేసినారు, ఎంతమంది బై చేసినారు, అవంతా ఇక్కడే వస్తుందన్నమాట. ఇంకా మీరు దీంట్లో నుంచి విత్డ్రా చేయాలంటే మీరైతే డెఫినెట్గా బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాల్సిందే. దీంట్లో వచ్చి టెలిగ్రామ్ ఆటోమేషన్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు షేర్ చేయాల్సిన ప్రోడక్ట్ని వెతికి మీరు షేర్ చేసి అది చేయాల్సిన అవసరం లేదు. టెలిగ్రామ్ బాట్ ఉంది కదా, దీన్ని మీరు సెట్ చేసుకోండి. ఒక్కసారి సెట్ చేస్తే చాలు, మీరు ప్రోడక్ట్ని షేర్ చేస్తే చాలు. ఇప్పుడు మామూలుగా డీల్స్ గ్రూప్ ఉంటాయి కదా, ఆ గ్రూప్లో ఉన్న ప్రోడక్ట్ని మీ టెలిగ్రామ్ బాట్లోకి షేర్ చేస్తే ఆ బాట్ ఏం చేస్తుందంటే మీ లింక్లోకి కన్వర్ట్ చేసేసి
మీ టెలిగ్రామ్ ఛానల్లోకి అది షేర్ చేస్తుంది అనమాట, అంటే పోస్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ ప్రోడక్ట్ని మీ గ్రూప్లో ఉన్న వాళ్ళు